వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జన్మతా పుత్రుని గనుగుని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జన్మతా పుత్రుని గనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందర సుమతి. పద్యం ఇచ్చారు. సో పద్యంకి ఇచ్చి దానికి క్వశ్చన్స్ అడిగారు. పుత్రోత్సాహము ఎవరికి కలుగుతుంది అన్నారు. పుత్రోత్సాహం ఎవరికి కలుగుతుంది? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జన్మత పుత్రుని గనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురు అన్నాడు. అంటే ఎవరికి? తండ్రికి. ఇక్కడ మెయిన్గా చెప్పింది తండ్రికి కాబట్టి పుత్రోత్సాహం ఎవరికి కలుగుతుందంటే పద్యాన్ని బట్టి తండ్రికి. పుత్రోత్సాహము తండ్రికి ఎప్పుడు కలుగుతుంది? తల్లి పొగిడినప్పుడు, తండ్రి పొగిడినప్పుడు, సమాజం పొగిడినప్పుడు, జనులు పొగిడినప్పుడు. పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టగానే రాదు. పుత్రుడు జన్మించిన తర్వాత నుంచి జన్మంతా కూడా నలుగురితోటి మంచి అనిపించుకుంటూ సమాజంలో గౌరవం పొందినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది. అంటే సమాజం పొగిడినప్పుడు పుత్రోత్సాహం తండ్రికి ఎప్పుడు కలుగుతుందంటే సమాజం పొగిడినప్పుడు. నెక్స్ట్, పై పద్యాన్ని చెప్పిన కవి ఎవరు? ఇక్కడ చివరిన ఏముంది? సుమతి శతకర్త ఎవరంటే బద్దెన. పై పద్యంలో పుత్రోత్సాహము అనుభవించేది ఎవరు అంటే పై పద్యంలో పుత్రోత్సాహం అనుభవించేది ఎవరు? తండ్రి. నెక్స్ట్, ఇక్కడ 35 నుంచి 38 వరకు ఈ పారాగ్రాఫ్ని బట్టి బిట్స్ ఆన్సర్ చేయాలి. మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు. 1970 ఫిబ్రవరి 1-2 తేదీల్లో మహాకవి శ్రీశ్రీ షష్ఠి పూర్తి జరిగింది. ఆ సభలో విశాఖ విద్యార్థులు రచయితలకు సవాల్ అనే కరపత్రం వేశారు. అది సాహితీ ప్రపంచంలో దుమారం లేపింది. కొడవగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు, కేవీ రమణారెడ్డి, వరపురావు మొదలైన వారు విరసంలో చేరారు. అప్పటికి 13 సంచికలు తెచ్చి ఆధునిక సాహిత్య వేదికగా అంటూ వచ్చిన సృజన అనే సాహిత్య పత్రిక తన వైఖరిని మార్చుకుని విప్లవ భావాలను ప్రచారం చేసింది. విరసం పుట్టక ముందు తిరగబడు అనే కవితల సంపుటి విప్లవ భావాలకు దోహదం చేసింది. వరవరరావు, లోచన్, కిషన్, ఎక్సరే, ఐ సంజీవరావు, సుధాకర్, సుదర్శన్, యాదగిరి రావుల కవితలతో ఈ సంపుటి వెలువడింది. పోరాటం లేకుండా నిజమైన శాంతి రాదు, సామ్యవాద సమాజాన్ని నిర్మించాలి అని తిరగబడు కవులు ఉద్బోధించారు. విప్లవ కవులందరూ సాయుధ పోరాటాన్ని సమర్థించారు. అందుకే ఒక కవి విప్లవ కవి. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద బిట్స్ అడుగుతారు. పై గద్యంలో శ్రీశ్రీ షష్ఠి పూర్తి ఎప్పుడు జరిగిందంటే 1970. శ్రీశ్రీ షష్ఠి పూర్తి ఎప్పుడు జరుగుతుందంటే 1970 ఫిబ్రవరి 1-2 తేదీలు అన్నారు. 1970 1-2 తేదీలు అన్నారు కాబట్టి మనకి 1 and 2 ఆప్షన్స్ కరెక్ట్. ఎందుకంటే 1970 ఫిబ్రవరి 1-2 తేదీల్లో శ్రీశ్రీ షష్ఠి పూర్తి జరిగింది. సో ఆప్షన్ 3 కరెక్ట్. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. రచయితలకు సవాల్ అనే కరపత్రం ఎవరు వేశారు? రచయితలకు సవాల్ అనే కరపత్రం ఎవరు వేశారంటే విప్లవ రచయితలు, విశాఖ విద్యార్థులు, అభ్యుదయ రచయితలు, ఆంధ్ర విద్యార్థులు. విశాఖ విద్యార్థులు రచయితలకు సవాల్ అనే కరపత్రం వేశారు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో విరసం అంటే విప్లవ రచయితల సంఘంలో చేరనిది ఎవరు? విరసం అంటే విప్లవ రచయితల సంఘంలో చేరనిది ఎవరు అంటే రవిశాస్త్రి, వరవరరావు, కేవీ రమణారెడ్డి, కృష్ణశాస్త్రి. ఇందులో చేరని వారు ఎవరంటే విప్లవ రచయితల సంఘంలో చేరిన వారు కృష్ణశాస్త్రి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, పోరాటం లేకుండా నిజమైన శాంతి రాదు.
సామ్యవాద సమాజాన్ని నిర్మించాలి అన్న కవులు ఎవరు? పోరాటం లేకుండా నిజమైన శాంతి రాదు. సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని అన్న కవులు ఎవరంటే అభ్యుదయ కవులు, తిరగబడు కవులు, దిగంబర కవులు, పైవారందరు. తిరగబడు కవులు అన్నారు పోరాటం లేకుండా నిజమైన శాంతి రాదు, సామ్యవాద సమాజాన్ని నిర్మించాలి అని అన్నది తిరగబడు కవులు. నెక్స్ట్, రాముడు సంహరించాడు ఇందులో లేని అంశం. రాముడు సంహరించాడు ఇందులో లేని అంశం ఏంటి? కర్త, కర్మ, క్రియ. ఫోర్త్ ఆప్షన్ 1 and 2. రాముడు సంహరించాడు ఇందులో లేని అంశం. ఎవరిని సంహరించాడు అంటే రాముడు ఇక్కడ రాముడు ఇచ్చాడు, కర్త ఉంది, కర్మ ఉంది, క్రియ.